అసలు లెగదు. కొంతమందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత, లేదంటే యంగ్ ఏజ్‌లో స్ట్రెస్ ఉండడం వల్లో, లేదు అంటే డయాబెటీస్ ఉండడం వల్లో ఓకే పెనిసే లెగడం మానేస్తది. లేదంటే సరిగ్గా లేకపోవడం. కొంతమంది మా దగ్గరికి ఈజ్ ఏ ఫారెన్ రిటర్న్ పర్సన్, ఒక 6 మంత్స్‌లో 3 మంత్స్‌లో మ్యారేజ్ ఉంది. సార్ ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇష్యూ అంటారు. ఉండడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ సెక్స్ అంటే పెనైల్ ఇంప్లాంట్ అంటారు. దాంట్లో 3 రకాలు ఉంటాయి. షా ఇంప్లాంట్స్ అంటారు, ఇండియన్ మేక్. ఆ సర్జరీ మీకు 90,000 అవుతుంది. యూ కెన్ హ్యావ్ సెక్స్, కానీ సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ అది కిందకి పడదు, అలాగే నిల్చొని ఉంటుంది. సో అందరికీ కంఫర్టబుల్ కాదు అది. సో రెండో రకం ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ అంటారు. కాదు, ఇప్పుడు సెక్స్ చేసిన తర్వాత పడకుండా ఉంటే అది అలా నిల్చుంటుంది, అంటే ఎంతసేపు అలా నిల్చొనే ఉంటుంది. ఇంకా కష్టం కదా. అందుకనే కొంతమంది ఏంటంటే కాస్ట్ తక్కువని చేయించుకొని సంహౌ మేనేజ్ అవుతారు. కొంతమంది ఏంటి అంటే ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ అని రెండో రకం ఇంప్లాంట్స్ ఉంటాయి. దాంట్లోని సెక్స్ చేసిన తర్వాత మీరు మీ పెన్నిస్ని బెండ్ చేసుకోవచ్చు. ఒక 50% వరకు బెండ్ అవుతుంది. మళ్ళీ కావాల్సినప్పుడు లేపుకొని మళ్ళీ సెక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ అంటారు. మూడో రకంలో రిజికాన్ ఇంప్లాంట్స్ అంటారు. అంటే ఈ రెండో రకం సర్జరీ 1.8 lakhs అవుతుంది. మూడో రకం రిజికాన్ ఇంప్లాంట్స్ అంటారు. దాంట్లో ఇంటర్నల్గానే మీరు ఏ రకంగా అయినా ఏ యాంగిల్లోనైనా సెక్స్ చేసుకోవచ్చు. సో బేసికలీ దీంట్లోని ఇంప్లాంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈ సర్జరీ కాస్ట్ మీకు అరౌండ్ 2.4 lakhs వరకు అవుతుంది. ఉన్న ఇంప్లాంట్స్ అన్నిటిలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్లాంట్స్. లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది. అండ్ దెన్ మీరు ఏ రకంగా ఏ యాంగిల్లో అయినా యూ కెన్ డూ సెక్స్. మాల్యుబుల్ ఇంప్లాంట్ అనమాట. మొత్తం నార్మల్ అయిపోద్ది సెక్స్ చేసిన తర్వాత. కానీ నేను నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నేను ఇవన్నీ వింటుంటే టెక్నాలజీ ఇంత చేంజ్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఇంకా దీనికి మించిన ఇంప్లాంట్ కూడా ఉంది. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటారు. అది కాస్ట్ మీకు సర్జరీ కాస్ట్ 5-6 lakhs అవుద్ది. సో పంప్ లాగా ఉంటుంది మీకు చెప్పినట్టు. ఇప్పుడు పంప్ చేస్తే అప్పుడు లెగుస్తుంది, ఎప్పుడు మామూలుగా ఫర్ మేల్స్ ఓన్లీ. ఓకే. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ సరదాలకి వీటికి దే కెన్ డూ యూజ్. సరదాలకి సరదా అంటే ఇప్పుడు లేకపోతే ఆబ్వియస్లీ ఒక ఫీమేల్ని మీరు సాటిస్ఫై చెయ్యాలి అంటే సో ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ ఎరెక్షన్.